the next day. వెల్కమ్ టు కలగూరగంప. ఇది 3వ సంవత్సరం మళ్ళీ మనకు పండగ వచ్చింది. బట్ ఈసారి ఎందుకు ఎక్సైట్మెంట్ లేదు అంటే ఆనంద బాష్పాలు రావట్లేదు. అంటే ఇది సాచురేట్ అయిపోయింది అనమాట. ఇది ఇస్తే హ్యాపీగా లేను, ఏమి ఇస్తే మళ్ళీ నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అట్లా ఆనంద బాష్పాలు వస్తాయని నాకు తెలియట్లేదు. బట్ అంత ఇవ్వాలి మా పిల్లలకు. అది ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఏమి ఇస్తే నాకు సంతోషం అవుతుందో నాకు తెలియదు. కానీ అంటే హ్యాపీగా ఉన్నా, బట్ ఇంకేమన్నా ఇస్తే ఇంకా బాగా హ్యాపీగా ఉంటా, అది విషయం అనమాట. సో ఈ సంవత్సరం లేట్ అయింది. యాక్చువల్గా నవంబర్ నుంచి మిల్లుల వాళ్ళకి చెప్తూ ఉన్నాము మేము, ఎందుకంటే క్వాంటిటీ చాలా ఎక్కువ కావాలి కాబట్టి. ఫస్ట్లోనేమో సరిగ్గా రాలేవు, కొంచెం నూకలు అవన్నీ ఉన్నాయి. బట్ తర్వాత ఏమైందంటే సమ్హౌ ఏదో రీజన్ చెప్పారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ప్రొక్యూర్ చేసే రైస్ డిస్ట్రిబ్యూట్ చేసే రైట్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి అన్ని మిల్లుల వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వడ్లే వేసేయాలన్నట. సో ప్రైవేట్ అన్నీ ఆపేశారు. అందుకు మనకు బాగా లేట్ అయింది. అండ్ క్వాలిటీ కూడా బెస్ట్గా ఉండాలి కాబట్టి రెండు కాంబినేషన్స్ ఏమున్నా సరే ముచ్చట అటు ఇటు అయినా సరే ఈసారి లేట్ అయిందబ్బా, అది సంగతి. ఓకేనా, చాలా ఉన్నాయి. అయితే లాస్ట్ టైం మనము అంటే ఇప్పుడు మేబీ ఈ నెక్స్ట్ మంత్ ఈ మంత్ అయితే మీకే కరెక్ట్ తెలుసు, నాకంటే బాగా కరెక్ట్ గుర్తుంటుంది. కూకట్పల్లి స్టోర్ 1 year కాబోతుంది. ఏమన్నా హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ టు కూకట్పల్లి స్టోర్ అనొచ్చు. అయితే స్టోర్లో ఉన్న పిల్లలు ఫస్ట్ ఇనిషియల్గా ఏమనుకున్నారంటే మేడం ఏం చేసినా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకే చేస్తుంది, మమ్మల్ని కలగూరగంప వాళ్ళ ఫ్యామిలీలో ట్రీట్ చేయదేమో అని కొంచెం బితుకు పడుకో ఉన్నారనమాట. అరే వర్డ్ భలే వచ్చింది మా నాయనమ్మ అంటుండే. అయితే సరే మధ్యలో ఒకసారి పోయి మామూలుగా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన అనమాట, అక్కడ పనిచేసినా ఇక్కడ పనిచేసినా రేపు ఎవరికైనా ఫ్రాంచైజీలు ఇచ్చినా, ఓకే, వేరే వాళ్లకు మనం ఫ్రాంచైజీలు ఇచ్చినా అక్కడ వర్క్ చేసినా సరే అందరు పిల్లలు అందరూ అన్ని స్టోర్లలో పనిచేసే వాళ్ళందరూ కూడా కలగూరగంప ఫ్యామిలీ కిందకే వస్తారు. ఓకేనా, ఒక గంప కిందికే వస్తారు అందరు. నా గంప కిందికి అంటే కోడిపెట్ట పిల్లల్ని దాచినట్టు ఆ గంపలందరిని వేసుకుంటూ పోతా. సో కాబట్టి అందరు ఎక్కడ అంటే ఎనీ ప్లేస్ కలగూరగంప స్టోరు కలగూరగంప కిందికి వచ్చే ఏ ఎంప్లాయ్ అయినా సరే నా పిల్లలే కాబట్టి అందరికీ కూడా రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది 100% ఉంటుంది. సో ఈ విషయం మా పిల్లలకు కూడా చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈసారి ఇక్కడ చేసే వాళ్ళకు అడిషనల్గా మన స్టోర్కి సంబంధించి అక్కడ 8 members ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ రైస్ వెళ్తాయి అనమాట. ఇది విషయము. అండ్ ఇంకా ఉగాది కూడా దగ్గరకు వస్తుంది. పప్పులు కూడా కలిపిస్తే బాగుండు కానీ మరీ లేట్ అవుతుంది అబ్బా. ఆల్రెడీ మా పిల్లలకు చెప్పిన జర లేట్ అవుతుంది అని. అండ్ ఇంకొకటి ఏమనుకున్నామంటే మనము బొలెరో కొత్తది కొందాం అనుకున్నాం కదా మెటీరియల్ అంతా సప్లైకి. కొత్త వెహికల్ మన వెహికల్ మంచిగా బయట లోగో వేసుకొని ఊరు తిరుగుతుంటే సూపర్ ఉంటుంది కదా అని అనిపించింది. బట్ ఈసారి కొంచెం డిసప్పాయింట్మెంట్ మనకు. ఎందుకంటే బొలెరో వెహికల్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయంట కొత్త వర్షన్లో. సో డ్రైవరు పక్క సీటుకి రెండింటికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇన్ని రోజులు అంటే 1 yearగా మనం వెయిట్ చేసి ఈ 2-3 నెలలకు ఎందుకు తొందరపడి కొనుక్కోవడం. ఎవరు డ్రైవ్ చేసినా ఎవరు ఎక్కడున్నా కూడా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మనం మన వెహికల్ ఇంకా కొనలేదు కాబట్టి వేరే వెహికల్ని పంపిస్తాం అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి మా వెహికల్ ఒకటి మాట్లాడి మా పిల్లలు పోతారు, వాళ్ళు ఉంటారు, అందరు పోయి ప్రతి ఇంటికి కూడా 300 kgs రైస్ మనము ఇస్తాం. సో అంటే ఒక 4 ఫ్యామిలీ ఉన్న ఒక ఇంటికి 300 kilos అనేది సంవత్సరానికి సరిపడా వాళ్ళకు సరిపోతుందని నేను అనుకుంటున్నా. అండ్ పప్పులు కూడా వీలైనంత వరకు ఇయర్కి సరిపడానే ఇస్తాము. సో అంటే వాళ్ళ లగ్జరీస్ అని చెప్పను కానీ వాళ్ళ పెద్ద అవసరాలు నేను తీర్చకపోవచ్చు, వాళ్ళ లగ్జరీస్ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు ఈరోజు. బట్ ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా సరే మన దగ్గరకు వచ్చే రోజు వాళ్ళ ఇంటందరూ కూడా కడుపు నిండా అన్నం పప్పుచారు అయితే తినాలబ్బా. ఇది నా పాలసీ కాబట్టి. సో ఉగాదికి మళ్ళీ ఆ పప్పులు ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మాత్రం 300 kgs ప్రతి ఫ్యామిలీకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది విషయం. ఇట్లా పడతా అంతే.
అందరికీ ప్రతి సంవత్సరం పంపే స్థాయిలో మనం ఒక 1000 మందికి పంపిస్తే ఖుషి అవుతారు. అంతమంది కావాలి మాకు. కానీ జాగ్రత్తగా బాయ్ 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 పోండి. కాబట్టి చెప్పిన కదా ఫస్ట్ టైం నేను ఫీల్ అయినంత ఎక్సైట్మెంట్ మళ్ళీ ఫీల్ అవ్వాలి, మళ్ళీ అట్లాంటి హ్యాపీనెస్ నాకు రావాలంటే మాత్రం ఇంకా ఏదో ఇవ్వాలి, ఏదో జరగాలి. మా పిల్లలకు చాలా చాలా ఇవ్వాలి అండ్ సేమ్ టైం మీకు కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి. మీరు అంతకుమించి ఎక్స్పెక్ట్ ఏం చేయరు కాబట్టి ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈ జరిగే వెనకాల, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ వెనకాల కానీ, ఇది ఇచ్చే వెనకాల కానీ మీ హెల్ప్, మీ సపోర్టు, మీ సహాయ సహకారాలు లేకపోతే ఇంపాసిబుల్. నేను ఏమీ చేయలేను, ఒక గింజ కూడా నేను ఏం చేయలేను. కాబట్టి ఇదంతా క్రెడిట్ 100% మీకే దక్కుతుంది. సో మా పిల్లల్ని ఇట్లనే ఎంకరేజ్ చేయాలా, మా పిల్లలకి ఇలాంటి బోల్డ్ మీ తరఫు నుంచి నేను ఇవ్వాలా, మీ తరఫు నుంచి నేను ఇవ్వాలా. ఓకే, నేను ఓన్లీ మీడియేటర్ మాత్రమే. మీరు కొంటే మనకు సపోర్ట్ చేస్తే దానివల్ల ఏదొచ్చే బెనిఫిట్ వస్తుందో నేను ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేయాలంతే. జస్ట్ మీడియేటర్ మాత్రమే, ఒక సర్వెంట్ మాత్రమే ఈ విషయంలో. ఇట్లా చేసే అవకాశాన్ని ప్రతిసారి నాకు ఇస్తూ ఇంకా చాలా చాలా ఇప్పియాలని నాతోన కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కన్నా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.